ఆధారపడడం ఒక వయస్సు వరకే పరిమితం. వయస్సు వచ్చాక ఆధారపడడం కన్నా ఆధారంగా నిలబడాలి. చదువు పూర్తయ్యే సరికి ఆధారపడడం చాలా వరకు తగ్గిపోతుంది. అయినా నిత్య జీవితంలో ఎక్కువగా ఆధారపడడం జరుగుతూ ఉంటే మనసుకి ఆధారపడడం అలవాటు అయినట్టు, తరువాత అది ముందుగా స్వేచ్ఛగా వ్యవహరించడంలో ఫెయిల్ అవుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అతిగా ఆధారపడటం వల్ల నిర్ణయాలు తీసుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కష్టతరం అవుతుంది. భవిష్యత్తులో చిన్న పనులు కూడా ఇతరుల సహాయం లేకుండా చేయలేని స్థితి వస్తుంది. ఇది వృత్తి, వ్యక్తిగత అభివృద్ధికి అడ్డంకిగా మారగలదు. ఆధారపడడం ఎందుకు అలవాటు అవుతుంది? 1. అతిగా అనుకరించడం. 2. భయం కలిగి ఉండడం. 3. విషయ పరిజ్ఞానం లేకపోవడం. 4. అవగాహన చేసుకోకపోవడం. ఇంకా ఏవైనా అపోహలు మనసులో పేరుకుపోయినా అవి కారణం అవుతాయి. ఆధారపడడం తగ్గించుకోవడానికి ముందుగా మనసు ఏ విషయాలలో స్వేచ్ఛగా వ్యవహరించడంలో ఫెయిల్ అవుతుందో గుర్తించాలి. తదుపరి ఆయా విషయాలపై దృష్టి సారించాలి. ఆ విషయాల్లో అవగాహన పెంచుకోవాలి. అనుభవజ్ఞుల నుండి మంచి సలహాలను తీసుకోవాలి. స్వీయ నమ్మకం పెంచుకోవాలి. చిన్న చిన్న పనులు స్వయంగా చేయడంలో స్వేచ్ఛగా వ్యవహరించాలి. ప్రోత్సహించే మిత్రులు లేక బంధువులు ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. చివరగా ఒక్క గమనిక: సమస్యను కనుగొన్న మనసుకు పరిష్కారం కనుగొనడం కూడా తెలుస్తుంది. అయితే అందుకు తగిన సాధన అవసరం.